లోకజ్ఞానం అనగానే బడిలో చదువుకునేటువంటి చదువులు కాదు. దేవుడు చెప్పిన విధానం వేరు. దేవుడు చెప్పిన లోకజ్ఞానం బడిలో చదువుకునేటువంటి చదువులు కాదు. ఎందుకంటే మనం బడిలో చదువుకుంటున్నటువంటి చదువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుని యొక్క సృష్టిని బేస్ చేసుకుని మనం రాసుకున్న శాస్త్రాలలో నుండి నేర్చుకున్నాం. వాటికి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి, వాటికి కొన్ని కొలతలు ఉన్నాయి. అవి మనల్ని బ్రతికిస్తున్నాయి. ఈరోజు ఆ నాలెడ్జ్ అనేది లేకపోతే ఈ భూమి మీద మనం ఎందుకు పనికిరాని వాళ్ళం అయిపోతాం. ఆ నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటారు. నాలెడ్జ్ ఈజ్ పవర్. మన పిల్లలు భవిష్యత్తులో గొప్పవాళ్ళు కావాలన్నా, ఈ సమాజంలో వాళ్ళు బ్రతికే 60-70 సంవత్సరాల్లో ఒక ఉన్నతమైన స్థితిలో నిలబడాలన్నా వాళ్ళకి జ్ఞానం అనేది అవసరం. అంటే బడిలో చెప్పే చదువులు మీ పిల్లలందరికీ ఖచ్చితంగా అవసరం. సో ఎవరు కూడా మీ పిల్లల్ని చదువు మానిపించడాలు చేయకూడదు. బాగా చదివించాలి మీ పిల్లల్ని. అదే మొన్న వారం చెప్పాను. అలాగే వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకోవాలి. ఏ విధమైన బలవంతం పెట్టకూడదు. స్వేచ్ఛగా చదివించాలి. చదువు మీద ఇంట్రెస్ట్ పుట్టాలి. పిల్లలకి ఆటల మీద ఎంత ఇంట్రెస్ట్ మనం పుట్టిస్తున్నామో చిన్నప్పటి నుంచి, అలాగే చదువు మీద కూడా ఒక ఆట మీద ఉన్న ఇంట్రెస్ట్ చదువు మీద కూడా రావాలి. అలా స్పోర్టివ్గా వాళ్ళు చదవగలగాలి. ఎప్పుడైతే మీ పిల్లల్ని మీరు అలా ట్రైన్ చేస్తారో, మీ పిల్లల్ని ఎప్పుడైతే మీరు అలా ప్రిపేర్ చేస్తారో, వాళ్ళు ఆడుతూ పాడుతూ చదువుతారు. ఆడుతూ పాడుతూ చదివే వాళ్ళే లైఫ్లో బాగా సక్సెస్ అవుతారు. అంతే తప్ప స్ట్రెస్ ఫీల్ అవుతూ చదివే వాళ్ళు యాంగ్జైటీకి గురవుతారు, స్ట్రెస్కి గురవుతారు. ఆ తర్వాత వాళ్ళు హ్యాపీగా చదవలేరు. సో ఆడుతూ పాడుతూ మన పిల్లలు చదవాలి. మన పిల్లలకి బడి చదువులు చాలా అవసరం. బడి చదువులు లేకపోతే మన పిల్లలు ఎందుకు పనికిరాని వాళ్ళు అయిపోతారు. భవిష్యత్తులో వాళ్ళు సమాజంలో ఉన్నతంగా దేవుని కొరకు బ్రతకాలన్నా కూడా నాలెడ్జ్ ఈజ్ పవర్. ఆ నాలెడ్జ్ అనేది ఉంటేనే వాళ్ళు ఏదైనా మాట్లాడగలరు, ఏదైనా ఆలోచించగలరు, ఏదైనా నేర్చుకున్న దాన్ని చెప్పగలరు. సమాజంలో విజ్ఞతతో వివేకంతో మసులుకోగలరు. అలాగే వాళ్ళు బతకటానికి ఉపయోగపడే జ్ఞానం కాబట్టి వాళ్ళు బతుకుతారు. అర్థమవుతుందా? బతకటానికి జ్ఞానం కావాలి. బతకటానికి జ్ఞానం అవసరం. ఆ జ్ఞానమే లేకపోతే ఈరోజు చాలామందికి బతుకే లేదు. గమనించండి జాగ్రత్తగా. రైట్. కాబట్టి ముక్త కంఠంతో మనం అందరం ఏం చెప్పాలంటే, మన పిల్లలు లోక విద్యను, అంటే లోక విద్య అంటే బడి చదువులు బాగా అభ్యసించాలి, నేర్చుకోవాలి. ఆ టైంలో పిల్లలు చెడిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులుగా మనది. ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్తే పిల్లలు పాడైపోతారని ఎవరైనా చెప్పారనుకోండి, పచ్చి అబద్ధం. స్కూల్కి వెళ్ళి బాగుపడిన పిల్లలు ఎందరో ఉన్నారు. అబ్దుల్ కలాం గారు ఉన్నారు. ఆయన బాగుపడ్డా పాడైపోయాడా? ఎంత బాగుపడ్డాడు ఆయన. సో స్కూల్కి వెళ్తే పాడైపోరు పిల్లలు. అలానే ఇంట్లో ఉండి పాడైపోయిన వాళ్ళు లేరా మరి? ఈరోజు గేదెలు మేపుకునే వాళ్ళు, లేకపోతే చేలు పనులకు వెళ్ళిపోయిన వాళ్ళు, చిన్నప్పటి నుంచి చదువు సంధ్యలు లేవు వాళ్ళకి. వాళ్ళు బాగుపడకుండా అందులో పాడైపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా లేదా? కొందరు లారీ క్లీనర్లుగా వెళ్ళిపోయిన వాళ్ళు, లారీ డ్రైవర్లుగా వెళ్ళిపోయిన వాళ్ళు, ఆటో డ్రైవర్లుగా, ఆటో క్లీనర్లుగా, అదే ఆటో మీద పనిచేయడానికి, లేదా వేరే వేరే ఫ్యాక్టరీలో పనిచేయడానికి చదువు సంధ్య లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళలో చెడిపోయిన వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. కాబట్టి చెడిపోవటం అనేది చదువును బట్టో, చదువు పోవడానికి వెళ్ళడాన్ని బట్టో రాదు. అది ఆ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం, తల్లిదండ్రులు సరిగా పట్టించుకోకపోవడం, తల్లిదండ్రులు భక్తిలో వాళ్ళని పెంచకపోవడం, ఇలాంటి కారణాల వల్ల పిల్లలు చెడిపోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక మీ పిల్లల విషయంలో తల్లిదండ్రులుగా మీరు శ్రద్ధ తీసుకోండి, జాగ్రత్తగా వాళ్ళని పెంచండి. అట్ ద సేమ్ టైం వాళ్ళని బాగా చదివించండి మీ శక్తి కొలది. రైట్. ఈ చదువు అనేది మనకి ఇంపార్టెంట్ అన్న వాస్తవాన్ని మనం అందరం తెలుసుకున్నాం. ఇప్పుడు రెండో పాయింట్లోకి నేను వెళ్ళిపోతున్నాను. ఈ వారం అత్యంత ప్రధానమైన విషయం అదే. లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. ఈ ఒక్క మాటను పట్టుకుని చాలామంది మేధావులని చెప్పుకున్న వాళ్ళు, జ్ఞానులుగా పిలువబడిన వాళ్ళు, లేదా పరిశుద్ధాత్మ జ్ఞానంతో ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నామని చెప్పుకుంటూ ఎంతోమంది పిల్లల భవిష్యత్తు పాడు చేసేసి వాళ్ళ ఖజానా నింపుకున్న వాళ్ళు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. భక్తి ఎప్పుడు కూడా మూఢభక్తి కాకూడదు. భక్తిలానే ఉండాలి తప్ప అది మూఢత్వంలోకి వెళ్ళకూడదు. మూఢత్వంలోకి ఆత్మ సంబంధమైన భక్తి పేరుతో, ఆత్మ సంబంధమైన జ్ఞానం పేరుతో మూఢత్వంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ మూఢత్వం ఏంటంటే, నువ్వు చదువు మాని, నిన్ను ఎక్కడికో పంపించేస్తాం, అక్కడికి వెళ్ళిపోయి బైబిల్ బాగా నేర్చేసుకో, ఆ తర్వాత నేను ఎలా బతకాలి అవన్నీ మనకు అనవసరం. ఆకాశ పక్షుల్ని చూడు, విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను దేవుడు వాటిని పోషించట్లేదా?
అలాగే దేవుడు ఏదో రకంగా నిన్ను పోషించుకుంటాడు. మేము బతకలేదా, మన తాత ముత్తాతలు బతకలేదా అని మాట్లాడి మూఢత్వంతో పిల్లల్ని మనం చదువులు మానిపించేసినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అవి ఎంత తప్పు అంటే ప్రాక్టికల్గా బ్రతుకు కొనసాగుతున్నప్పుడు ఇది ఎంత తప్పు అర్థం అవుతుంది. ఇప్పుడు అర్థం కాదు, మూఢత్వంలో ఉన్నంతసేపు అది ఎవరికి అర్థం కాదు. కానీ ప్రాక్టికల్గా జీవితంలోకి వచ్చిన తర్వాత అమ్మో మనం ఎంత తప్పు చేశాం అని అప్పుడు అర్థం అవుద్ది. అప్పటికే చేతులు కాలిపోయి ఉంటాయి. ఇప్పుడు ఆకులు పట్టుకోవడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా వాళ్ళ జీవితాలకి? ఎలాంటి ప్రయోజనం లేదు. వీళ్ళని అడ్డు పెట్టుకుని వీళ్ళ దగ్గర డబ్బులు దోచేసుకుని మిమ్మల్ని ఒక పౌల్లా పంపిస్తా, మిమ్మల్ని ఒక రూతులా పంపిస్తా, 5 సంవత్సరాలు మీ పిల్లల్ని మాకు ఇచ్చేస్తే వాళ్ళ పేతురులా చేసేస్తా, యేసుక్రీస్తులా చేసేస్తా అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు దోచేసుకుని ఆ తర్వాత పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకుని వాటిని మళ్ళీ లోక సంబంధమైన కాలేజీలకి రెంట్కి ఇచ్చిన వాళ్ళని చూస్తున్నాం ఇప్పుడు మనం. ఆ డబ్బులు ఎవరు అంటే క్రైస్తవులవి. ఎవరు డబ్బులతో కట్టారంటే క్రైస్తవులు డబ్బులతో కడతారు. ఇప్పుడు మళ్ళీ వాటిని ఏం చేస్తారంటే లోక సంబంధమైన కాలేజీలకి రెంట్లకి ఇచ్చేస్తారు. సో దీని అంతటినీ ఏమనాలి మరి? ఇది క్రైస్తవుల మూఢత్వం అనాలా, మూర్ఖత్వం అనాలా? ఎందులో మనం పడిపోయామంటే నిజం ప్రియులారా, మనం వాక్యాన్ని కాకుండా సత్యాన్ని సరిగా అర్థం చేసుకోకుండా మనం జ్ఞానం లేకుండా ఎప్పుడైతే మనం ప్రవర్తిస్తామో అప్పుడు ఇలాగే మనం మోసపోతాం, ఖచ్చితంగా మోసపోతాం. అప్పుడు మన పిల్లల భవిష్యత్తు కూడా అంధకారం అయిపోద్ది. నడి సముద్రంలోకి తీసుకెళ్ళి వదిలేస్తారంతే. వదిలేసి ఇప్పుడు మా పిల్లల పరిస్థితి ఏంటంటే మీ చావు మీరు చావండి, మాకు సంబంధం లేదంటారు. మీ చావు మీరు చావండి. సో అప్పుడు వీళ్ళు ఏం చేయగలరు? ఏం చేయలేరు. ఇంత జరిగినా కూడా ఇంకా అలాంటి వాళ్ళను ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు అంటే అది మూఢత్వమే తప్ప, మూర్ఖత్వమే తప్ప సత్య సంబంధమైన ఆత్మజ్ఞానం అయితే కాదు. ఎక్కడైనా సరే మూఢత్వాన్ని మూఢత్వంగానే ఖండించాలి, జ్ఞానాన్ని జ్ఞానంగానే చెప్పాలి. కానీ మూఢత్వాన్ని కూడా జ్ఞానంగా చెప్తున్నారు అంటే అది చాలా తప్పు. సో మీ పిల్లల్ని ఇక మీదట ఎవరైనా చదువులు మాన్పించేయండి, కేవలం బైబిల్ మాత్రమే నేర్పించండి, ఇంక వాళ్ళకి చదువులే వద్దు అని ఎవరైనా అంటే ఎప్పుడూ మీరు ఆ విషయాన్ని నమ్మొద్దు. గతంలో మనం పప్పులో కాలేసాం, ఇక మీదట ఎప్పుడూ మీరు పప్పులో కాలేయడానికి వీలు లేదు. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళు బాగా చదువుకోవాలి, వాళ్ళు విద్యావేత్తలు కావాలి, విజ్ఞానవంతులు కావాలి, ప్రతి విషయం మీద అవగాహన ఉండాలి, ప్రతి విషయంలో వాళ్ళకి పట్టు ఉండాలి. అలా పట్టున్నప్పుడే వాళ్ళు ఏదైనా సాధించగలుగుతారు. ఓకే, రైట్. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మనం సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం జాగ్రత్తగా చూడండి. ప్రతి రెఫరెన్స్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. 20వ వచనం నుంచి చదువుదాం. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. ఈ లోక జ్ఞానమును దేవుడు ఏం చేశాడట? వెర్రితనముగా చేశాడు. అంటే ఈ లోకంలో ఏదైతే జ్ఞానం అనేది ఉందో దేవుణ్ణి కనబడనివ్వకుండా చేసినటువంటి జ్ఞానం, దేవుణ్ణి కనబడనివ్వకుండా చేసినటువంటి లోక జ్ఞానం ఏదైతే ఉందో అదే మనం మాట్లాడుకున్న దయ్యముల జ్ఞానం. యాకోబు పత్రికలో దాని గురించే మనం చదువుకున్నాం. అది ఏ జ్ఞానం అన్నాడు యాకోబు పత్రికలో? ఇది పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది అన్నాడు యాకోబు పత్రికలో. గత వారం మీరు చదివారు. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. ఎలయనగా మత్సరము, వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యము ఉండును అన్నాడు. సో ఇది మనం చూస్తుంటే ఇది లోకజ్ఞానము, వెర్రితనముగా దేవుడి చేత చేయబడినటువంటి లోకజ్ఞానం ఏదైతే ఉందో ఆ లోకజ్ఞానము దయ్యముల సంబంధమైన జ్ఞానం. లోకజ్ఞానాన్ని విడగొడదాం. లోకము అనగా ఏంటి? రాయి, రప్ప, చెట్టు, పుట్ట, సెలయేరు, ఇవేనా? అన్ని సందర్భాలలో అవి కాదు. వాటిని కూడా దేవుడు ఒక్కో సందర్భంలో ఏమని పిలిచాడు? లోకం అని పిలిచాడు. కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో లోకము అని ఎవరిని పిలిచాడు అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అక్కడ ఆ సందర్భంలో లోకం అంటే ఎవరు? ఆ సందర్భంలో లోకం అంటే ఎవరు? మనుష్యులు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంటే మనుష్యులను ఎంతగానో ప్రేమించాడు. మనుష్యులైన మనల్ని,
మనల్ని అందరినీ లేదా ప్రజలందరినీ ఏమని పిలుస్తున్నాడంటే లోకము అని పిలిచాడు అక్కడ. అంతే తప్ప ఆయన చెట్టుని పుట్టని సెలయేరుని సముద్రాన్ని ప్రేమించానని చెప్పట్లేదు అక్కడ. ఆ కాంటెక్స్ట్లో సందర్భానుసారంగా మనం ప్రతిదాన్ని ఆలోచించాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఇప్పుడు లోకము అనగానే మనుష్యులు అనగా మనమందరము అని మనకు అర్థం. లోక జ్ఞానము అంటే మనుష్య జ్ఞానము. లోక జ్ఞానం అంటే అర్థం ఏంటి చెప్పండి? మనుష్య జ్ఞానము. మనుష్య జ్ఞానము అనగానే మరలా మీరు స్కూల్ చదువుల దగ్గరికి వెళ్ళొద్దు. అది మనుష్యులు ప్రకృతిని చూసి రాసింది, అంతే తప్ప మనిషి మట్టి మెదడులో పుట్టింది కాదు. బాగా అబ్జర్వ్ చేయాలి. ప్రకృతిని చూసి రాసిన దానికి, స్వతహాగా మనిషి మట్టి మెదడులో పుట్టిన దానికి చాలా తేడా ఉంది. మనిషి మట్టి మెదడులో పుట్టిన దాన్నే దేవుడు లోకజ్ఞానం అన్నాడు. అర్థమవుతుందా? గాట్ మై పాయింట్. మనిషి మట్టి మెదడులో ఏ జ్ఞానం అయితే పుట్టిందో ఆ జ్ఞానాన్నే దేవుడు ఏమన్నాడు? లోక జ్ఞానము అన్నాడు. మరి ప్రకృతిలో ఉన్న శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో, బోటనీ, జువాలజీ, అనాటమీ, కాస్మాలజీ, ఇవన్నీ కూడా మనిషి మట్టి మెదడులో పుట్టలేదు. అవి ప్రకృతిని చూసి రకరకాల పరిశోధనలు చేసి ఎంతోమంది పరిశోధనలు పూర్తయిన తర్వాత చూసి రాసిన జ్ఞానం అది. అది స్వతహాగా నా మెదడులోనో నీ మెదడులోనో పుట్ల చూసి పరిశోధన చేసి ఎదురుగా ఉన్నదాన్ని పరిశీలించి రాశారు. ఆ ఎదురుగా ఉన్నదాన్ని అక్కడ పెట్టింది ఎవరు? మరి దేవుడు. ఇది మనం మొన్న వారమే క్లియర్ చేసుకున్నాం. ఇప్పుడు నేను పాయింట్లోకి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడంటే, మనుష్య జ్ఞానము, లోక జ్ఞానము అనగా ఏ జ్ఞానం? అది మనిషి మట్టి మెదడులో పుట్టినటువంటి ఈ జ్ఞానం. ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మరొక సందర్భాన్ని మనం చూద్దాం ప్రియులారా. 21వ వచనం. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత, దేని చేత? తన సొంత జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున. లోకమట తన సొంత జ్ఞానం చేతట దేన్ని ఎరగలేకపోయిందట? దేవుణ్ణి ఎరగలేకపోయింది. ఇంతకీ సొంత జ్ఞానంతో మనుషులు ఏం చేశారు? రోమాపత్రిక 1వ అధ్యాయము. మనిషి మట్టి మెదడులో పుట్టిన సొంత జ్ఞానంతో మనుషులు ఏం చేశారు? రోమాపత్రిక 1వ అధ్యాయం 22వ వచనం నుంచి జాగ్రత్తగా చూద్దాం. వారి అవివేక హృదయము. ఏంటది? చెప్పండి, ఏంటది? ఏ హృదయము? అవివేక హృదయంలో నుంచి ఏమొస్తాయండి? వివేకం వస్తుందా? వివేకమే వస్తుందా? ఇప్పుడు అవివేక హృదయంలో నుండి ఏమొచ్చాయో చెప్తాడు ఇక్కడ. వారి అవివేక హృదయము అంధకారమాయను. ఏమాయను? వారి అవివేక హృదయము ఏమాయను? అంధకారమాయను. అంధకారమాయను గనుక తాము జ్ఞానులమని చెప్పుకుంటూ ఏమైరి? బుద్ధిహీనులైరి. మీరు ఆ వచనాన్ని బాగా అండర్లైన్ చేయాలి. ఏమని చెప్పుకున్నారట వాళ్ళందరూ? జ్ఞానులమని చెప్పుకుంటూ ఏమైరి? బుద్ధిహీనులైరి. ఇక్కడే మనల్ని దారి తప్పించేశారు. ఏదేదో ప్రొఫెసర్ల గురించో, కాలేజీ లెక్చరర్ల గురించో, లేకపోతే ఇంకెక్కడో చదువు చెప్పే వాళ్ళ గురించో, శాస్త్రవేత్తల గురించో కాదండి ఇది. ఒక శాస్త్రవేత్త ప్రకృతిని అబ్జర్వ్ చేస్తాడు తప్ప ఇంక వేరే ఏం చెప్పడు. దేవుడి గురించి అది ఏం చెప్పడు శాస్త్రవేత్త. శాస్త్రాన్ని అనుసరించి కళ్ళ ముందు ఏది ఉంటే అది ప్రమాణబద్ధంగా మాట్లాడతాడు. కొన్ని సందర్భాల్లో శాస్త్రవేత్తలు తప్పులు చెప్పినా కొన్నాళ్ళకి మళ్ళీ దాన్ని మిగిలిన శాస్త్రవేత్తలు ఏం చేస్తారు? రెక్టిఫై చేస్తారు. మీకు మొన్నవారం కూడా చెప్పాను ఆ విషయాన్ని. డార్విన్ సిద్ధాంతం కొన్నాళ్ళకి ఏమని తేలింది? తప్పని తేలింది. సో రెక్టిఫై చేస్తారు. ఇక్కడ మనం గమనిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు ఏమైరి? బుద్ధిహీనులైరి. వీళ్ళు ఏ బ్యాచ్ ఇది? లోకజ్ఞానుల బ్యాచ్. ఏంటి లోకజ్ఞానుల బ్యాచ్? ఆల్రెడీ వారి హృదయం అంధకారమే. వాళ్ళ హృదయంలో అంధకారం ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు. మనిషిని తీసుకొచ్చి దేవుడు అన్నారో పుస్తకం రాశారు. అది లోకజ్ఞానం. ఇప్పుడు మనిషిని దేవుడుగా నమ్ముతున్న జ్ఞానం ఏదైతే ఉందో దానిని బైబిల్ ఏం చెప్తుంది అంటే ఇది లోకజ్ఞానం. వీరు మనిషిని ఎలా నమ్ముతున్నారు? దేవుడుగా నమ్ముతున్నారు. మనుష్యుల యొక్కయు, తర్వాత పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. చూసారా?
ఏం చేశారటండి దేవుణ్ణి అర్థం చేసుకోకుండా వాళ్ళు? ఈ లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున, కొరింథీ పత్రికలో చదివారు మీరు. ఈ లోకము తన జ్ఞానము చేత ఎవరిని ఎరుగకుండినందున? దేవునిని ఎరుగకుండినందున. మరి దేవుణ్ణి ఎరగకుండా ఏం చేసింది? మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపంలోనికి ఎవరిని మార్చేసింది లోకజ్ఞానం? దేవుణ్ణి మార్చేసింది. దేవుణ్ణి తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టేసింది ఈ లోకం? ఒక స్వరూపంలోనికి తీసుకెళ్ళి కూర్చోబెట్టేసి అక్కడే జ్ఞానం ఉందని నిన్ను నమ్మింపజేసేసి, ఆ జ్ఞానాన్నే నువ్వు నమ్మాలని చెప్పేసి, ఆ జ్ఞానం మీద నువ్వు ఆధారపడాలని చెప్పేసి, ఆ జ్ఞానమే నిజమని చెప్పేసి ప్రజలందరినీ అటు నడిపించేసింది. నడిచారా నడవలేదా ప్రజలు? నడిచారు. నడుస్తున్నారా లేదా ప్రజలు? నడుస్తున్నారు. ఏమంటే నిన్ననే మనం చూసాం సోషల్ మీడియాలో, వరుణ దేవుని కరుణ కొరకు నగ్నంగా బాలికల్ని ఊరేగించారట మన భారతావనిలో. ఎవరి కొరకు? దేని కొరకు? వరుణ దేవుని కరుణ కొరకు. ఎవరు వరుణ దేవుడు అంటే? వర్షం. మన పూర్వీకులు వర్షాన్ని కూడా దేవుడు అన్నారు కాబట్టి, సో వర్షం అనే దేవుడు మనల్ని కరుణించాలి అంటే ఈ నగ్నంగా బాలికలను ఊరేగించాలి. ఇది జ్ఞానమా? వెనక ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఒకళ్ళిద్దరు చేశారు ఇదంతా? పెద్ద ఊరేగింపుగా ఆడపిల్లల ఒంటి మీద నూలిపోగు లేకుండా యవ్వన దశలో ఉన్నటువంటి యువతుల్ని నడి రోడ్డు మీద బట్టలు లేకుండా ఊరేగిస్తూ ఊరేగిస్తూ, వరుణదేవ కరుణించు, వేళం చూడు వర్షంగా కురువు, వేళం చూడు వర్షం కురువు, వేళం చూడు వర్షంగా కురువు అనాలా? ఎంత క్రూరమైన, నీచమైన, సహేతుక దృక్పథం లేని, వివేకం లేని, మృగాలకు కూడా సరిపోని విధంగా. మృగాలు కూడా సిగ్గుపడతాయి వీళ్ళ పక్కన నిలబెడితే. దయచేసి వీళ్ళ మా పక్కన నిలబెట్టొద్దు, మా పరువు తీయొద్దు అంటాయి. అలాంటి నిస్సిగ్గుతో కూడినటువంటి వ్యవహారం జ్ఞానం రూపంలో చేశారు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ మహాభక్తుల్లా ఫీల్ అవుతుంటారు. దానికి పెట్టిన పేరేంటో, ఏం పేరు పెట్టారు? జ్ఞానమే కదా. వాళ్ళ దృష్టిలో అది జ్ఞానమా కాదా? జ్ఞానమే, నో డౌట్ ఎట్ ఆల్. అందులో ఈ లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున ఇలాంటి నీచమైన కార్యాలలోనికి వెళ్ళిపోవడం, అదే లోకము నేర్చుకున్న జ్ఞానం. మన బళ్ళో చదువుకునే చదువులు కాదయ్యా బాబు. మన మన త్రికోణమితి, మాత్రికలు ఇవి కాదు. మన సంఖ్యాశాస్త్రం, మన సామాన్య శాస్త్రం కాదు. అర్థమైందా? లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగలేదు అనుకో, ప్రతిమా స్వరూపంగా మార్చింది, మూర్ఖత్వంలోకి వెళ్ళిపోయింది. దేవుళ్ళ దగ్గర తమ పసిపిల్లలను కూడా బలిచ్చేవారు, అగ్నిగుండాల్లో పిల్లల్ని వేసేసేవారు. మూఢ నమ్మకాలన్నిటినీ దేవుడు లోక జ్ఞానం అన్నాడు. ఇంకో మొక్కలో మీకు అర్థం కావాలి. దయ్యాల జ్ఞానం అంటే మూఢ నమ్మకాలు, మూఢ విశ్వాసాలు. మూఢ విశ్వాసాలు మన జీవితాన్ని గ్రహాలు డిసైడ్ చేస్తాయని నమ్ముతారు చాలామంది. అసలు గ్రహాలు ఎప్పుడు ఎలా తిరుగుతున్నాయో, ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు ఇక్కడ ఉన్నోడికి. అవి ఎందుకు తిరుగుతున్నాయి? ఈ ప్రకృతిలో అవి భాగాలు. కానీ మన జీవితాన్ని మనం డిసైడ్ చేయమంట. మరి ఏం డిసైడ్ చేస్తాయట? గ్రహాలు డిసైడ్ చేస్తాయి. మీ జీవితాన్ని రంగురాళ్ళు డిసైడ్ చేస్తాయి. చేతికి పెట్టుకున్న నవరత్నాల ఉంగరాలు. నమ్ముతున్నారా నమ్మట్లేదా? చాలామంది నమ్ముతున్నారు. తుమ్మితే తప్పు, దగ్గితే తప్పు, కూర్చుంటే తప్పు, నిలబడితే తప్పు. ప్రతి సమయం మంచిదే. మనకు 60 ఏళ్ల జీవితం ఉంటే ఈ 60 ఏళ్ల జీవితంలో ఏది మంచి సమయం, ఏది చెడ్డ సమయం అని మనం నిర్ధారిస్తాం. దీనికంటే మూర్ఖత్వం ఉంటుందా? ఏది మంచి సమయం, ఏది చెడ్డ సమయం అని మన 60 ఏళ్ల జీవితాన్ని విశ్లేషణ చేస్తే, మరి చెడ్డ సమయంలో, దుర్ముహూర్తంలో నువ్వు గాలి పీల్చకూడదే, మానేయొచ్చుగా. స్వచ్ఛమైన ఆక్సిజన్ ప్రాణవాయువు నిద్రపోతున్నప్పుడు కూడా దేవుడు మనకి ఇచ్చాడు, పీల్చుకుంటున్నాం. కానీ ఆ సమయాన్ని మనం ఏం చేస్తామంటే, ఇది మంచి సమయము, ఇది చెడ్డ సమయము. దేవుడిచ్చిన కాలానికి కూడా లోకజ్ఞానం కళంకాన్ని అంటగట్టింది. అది మూఢత, మూఢ నమ్మకము, మూఢ విశ్వాసము. అలాగే కొంతమంది భూత విద్య అట. అది ఏం విద్య? భూత విద్య. చేతబడి నేర్పించాలట. ఎవరు నేర్పించాలి? ఎలా నేర్పించాలి? అది దానివల్ల ఏంటి ప్రయోజనం? ఏమైనా జరుగుతుందా? ఏమి జరగదు. నమ్ముతుంది లోకం.
అమ్మో చేతబడినే ఒక విద్య ఉందని నమ్ముతుంది. అది లోక విద్య, అదే లోక జ్ఞానం. అదే దానికి కట్టుబడిన వాడు మూర్ఖుడు. ఈరోజు మనం చూస్తున్నటువంటి జ్యోతిష్య శాస్త్రం, హస్త సాముద్రికం, రేఖలు చూసి మన భవిష్యత్తు చెప్పేస్తారట. మనం ఇచ్చే డబ్బుల కోసం మీ రేఖలు చూసి మీ భవిష్యత్తు చెప్తా ఉంటారు వాళ్ళు. మీ రేఖలు చూసి మీ భవిష్యత్తు చెప్తారా? వాళ్ళ భవిష్యత్తు ఏంటో వాళ్ళకి తెలీదు. అది కూడా జ్ఞానమని ప్రజలు నమ్ముతున్నారు. ఈ అబ్బాయికి కుజదోషం ఉంది, పెళ్లి చేసుకోకండి. ఈ అబ్బాయి జాతకం బాగుంది, చేసుకోండి. మరి ఎందుకు పెళ్ళిళ్ళు పేటాకులు అవుతున్నాయి మాకు తెలియదు. సో ఒకటా రెండా ఇలాంటి మూఢ విశ్వాసాలు, అంధవిశ్వాసాలు వందలు వేలు కోట్లు. ఆ రోజుల్లో రోమా ప్రభుత్వ పరిపాలన కాలంలో, రోమన్ ఎంపైరిజంలో రోమీయుల యొక్క ఆచారాలు మన తల వెంట్రుకల నుండేవి. రోమీయుల ప్రధాన దైవం సూర్యుడు. రోమీయుల యొక్క ప్రధాన దైవం ఎవరు? సూర్యుడు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటించే సమయానికి సూర్యుని గురించి వ్రాయబడినటువంటి ఎన్నో పుస్తకాలు చాలామణిలో ఉన్నాయి. అందులో గ్రీకుల పురాణాలు కానివ్వండి, రోమన్ల పుస్తకాలు కానివ్వండి, వాళ్ళు నమ్ముతున్నటువంటి సిద్ధాంతాలు కానివ్వండి, అందులో సూర్యుడిని ఒక రూపంగా మార్చి సూర్యుడికి ఒక ఆకారాన్ని ఇచ్చి రోమన్ల ఆరాధన చేసేవారు, గ్రీకుల ఆరాధన చేసేవారు. సో ఆ సూర్యుడు గొప్పవాడుగా వాళ్ళ చేత కీర్తించబడేవాడు. ఆ సూర్యుడు కొన్ని చరిత్రలో, ఇంకా సూర్యుడికి రథాలు కూడా ఉంటాయట, దానికి గుర్రాలు కూడా ఉంటాయట. ఇంక మనం ఏం చెప్పలేము. ఇంకా ఈ కాలం అయితే ఒక ఆడి కారో, ఒక BMW లేకపోతే ఒక రేంజ్ రోవరో ఇచ్చేవాళ్ళు. అది రాజుల కాలం కాబట్టి, రాజులు రథాలు నడిపే కాలం కాబట్టి సూర్యుడికి కూడా ఏమి ఇచ్చారు? రథాలు ఇచ్చారు. ఆ కాలంలో రాసిన పుస్తకాలు కాబట్టి. అది ఈ కాలం అయితే ఏం చేస్తారు? సూర్యుడికో BMW ఉంది, సూర్యుడికో రేంజ్ రోవర్ ఉంది, సూర్యుడికి ఏదైనా ఆడి కారు ఉంది. రథం అయితే ఏంటి, ఆడి కారు అయితే ఏంటి చెప్పండి? అప్డేట్ అవ్వడా సూర్యుడు? ఎప్పుడు రథమేనా? సూర్యుడు అప్డేట్ అవ్వడా? ఎప్పుడు ఆ రథం మీద, ఆ గుర్రాల మీద తిరుగుతాడా? సరదాగా రేంజ్ రోవర్ వేసుకు తిరగొచ్చుగా, సరదాగా BMWలో తిరగొచ్చుగా, లేకపోతే ఏ హార్లీ డేవిడ్సన్ బైకో తీసుకొచ్చుగా, రైమని వెళ్ళిపోద్ది. అబ్బే, ఇది లోకజ్ఞానం అంటే. మూఢత్వం, మూఢ విశ్వాసం, అంధవిశ్వాసం. అప్పుడు పౌలు గారు యేసు ప్రభువుని ఎందుకు చంపేస్తున్నారయ్యా దౌర్భాగ్యులారా అని అడిగితే, మూఢత్వంతో చంపేస్తున్నారు, అంధత్వంతో చంపేస్తున్నారు. యోధ మతంలో కూడా ఇలాంటి ఎన్నో అజ్ఞాన సంబంధమైన ఆలోచన విధానాలు ఉండేవి. అదే ప్రభు చెప్తా అంటారు మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో, మీరు మనుష్యులు కల్పించిన పద్ధతులను, దేవోపదేశములను బోధించుచు నన్ను ఎలా ఆరాధిస్తున్నారు? వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. ఇది ఎవరి మూఢత్వం? మనుష్యుల యొక్క మూఢత్వం. అనేకమైన పద్ధతులు ఉన్నాయి మీకు. ఆ పద్ధతుల్ని బట్టి మీరు సత్యాన్ని తెలుసుకోలేకపోయారు. అది యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి పాయింట్ అక్కడ. ఇంకో మాట మనం చూడగలిగితే, అదే కొరింథీయులకు రాసిన పత్రికలో, మొదటి పత్రికలో 2వ అధ్యాయము 6వ వచనం, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. ఇంతకీ పరిపూర్ణులు అనగానే ఈ లోకంలో పరిపూర్ణులు అంటే మనం చదువుకుంటున్న బడి విద్యలో పరిపూర్ణులని కాదు. ఇక్కడ పరిపూర్ణులు అనగానే దేవుడు మాకు తెలుసు అనుకుంటూ భ్రమలో బ్రతుకుతున్న వాళ్ళు, దేవుని జ్ఞానం మాకు తెలుసు అనుకుంటూ భ్రమలో బ్రతుకుతున్న వాళ్ళు, దేవుడు మాకు అర్థమైపోయాడు, మాకంటే ఎక్కువ తెలుసా మీకు దేవుడి గురించి అనుకుంటూ భ్రమలో బ్రతుకుతున్న వాళ్ళు. అందుకే ఆ మాటలో కూడా అంటాడు, 18వ వచనం, మొదటి అధ్యాయం 18వ వచనంలో అంటాడు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనంగా ఉంది. ఎందుకు వాళ్ళకి ఇది వెర్రితనంగా కనబడింది అంటే, వాళ్ళు జ్ఞానులుగా ఫీల్ అవుతున్నారు కాబట్టి. రోమీలకి సిలువను గూర్చిన వార్త వెర్రితనంగా ఉంది, ఎందుకంటే వాళ్ళు కళ్ళ ముందు కనబడుతున్న ఆ సూర్యుడిని ఆరాధిస్తున్నారు రోమీలందరూ కూడా. కాబట్టి ఆ క్రిందకు వచ్చినాలన్నీ మనం చూడగలిగితే 22వ వచనం 1:22 యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుతున్నారు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తుంటేనట ఆయన ఎలా ఉన్నాడట? యూదులకేమో ఆటంకంగాను, అన్యజనులకు వెర్రితనముగాను. ఎందుకు వెర్రితనముగా ఉన్నాడు? లోక జ్ఞానము చేత దేవునిని ఎరగలేదు గనుక, సత్యమును ఎరగలేకపోయారు గనుక. పశువుల్ని ఆరాధిస్తారు, పక్షుల్ని ఆరాధిస్తారు,
పురుగుల్ని, విష కీటకాలను కూడా ఏం చేస్తారు? ఆరాధిస్తారు. విష కీటకాలను కూడా ఆరాధిస్తారు. కానీ పరిశుద్ధుడైన వారిని ద్వేషిస్తారు. భూమి మీద పరిశుద్ధంగా బ్రతికిన వాడిని ద్వేషించేటువంటి జ్ఞానమా? లేదా ఈ భూమి మీద కొన్ని ప్రాణులు బ్రతుకుతున్నాయి, అందులో నీకు హాని చేసే ఉన్నాయి, నీకు హాని చెయ్యనివి ఉన్నాయి. శుభ్రంగా బ్రతికి ఉన్నాయి, శుభ్రంగా బ్రతకనే పంది లాంటివి కూడా ఉన్నాయి, కుక్క లాంటివి కూడా ఉన్నాయి. నువ్వు చివరికి పురుగుల్ని, పశుపక్ష్యాదుల్ని, జంతువుల్ని, ప్రకృతిలో చాలా వాటిని, సృష్టిలో సృష్టమును ఆరాధించడానికి సిద్ధపడ్డావు, కానీ పరిశుద్ధుడైన వారిని మాత్రం ఏం చేస్తున్నావు? ద్వేషిస్తున్నావు. అంటే ఆయన వాటికంటే తీసిపోయాడా? ఇది ఏ జ్ఞానం? ఇది ఏ జ్ఞానము చేత నువ్వు దేవుని జ్ఞానాన్ని ఎరగలేకపోయావు? ఏ జ్ఞానము చేత ఈ లోకం దేవుని జ్ఞానాన్ని ఎరగలేకపోయింది? ఏ జ్ఞానం అది? లోక జ్ఞానం. ఆ లోక జ్ఞానం వీరి మనోనేత్రాలకు ఏం కలుగు చేసింది? గుడ్డితనం కలుగు చేసింది. అందుకే వాళ్ళు క్రీస్తుని తెలుసుకోలేకపోయారు. ఈరోజు చాలామంది క్రీస్తుని తెలుసుకోలేకపోయారు. ఈరోజు చాలామంది క్రీస్తు అర్థం కాలేదు, క్రీస్తు యొక్క పరిశుద్ధత అర్థం కాలేదు, క్రీస్తు యొక్క పవిత్రత అర్థం కాలేదు, క్రీస్తు యొక్క ప్రేమ అర్థం కాలేదు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఏ అజ్ఞానం చేత అయితే వాళ్ళ హృదయాలను అంధకారమయంగా చేసుకున్నారో ఆ అంధకారంలోనికి వెలుగు వెళ్ళలేదు. ఇప్పుడు ఈ అంధకారానికి వెలుగు ఎలా కనబడుతుందంటే వెర్రితనంగా కనబడుతుంది. అందుకే దేవుడు అన్నాడు, అరే నాయన, నేను వెర్రివాడను కాదు, నాది వెర్రితనం కాదు, మీదే వెర్రితనం. అందుకే దేవుడు లోక జ్ఞానమును దేవుడు ఎలా చేసేసాడట? వెర్రితనముగా చేసి ఉన్నాడు. ఇప్పుడు 2వ అధ్యాయం చూద్దాం. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు. అది ఏం కాదు? ఈ లోక జ్ఞానము కాదు. తర్వాత నిరర్ధకులైపోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానము కూడా కాదు. ఏమైపోతున్నారట వాళ్ళు? నిరర్ధకులు, అర్థం లేనివారు. పౌలు గారు నిలబెట్టారు, కుట్టారు, మహాసభల్లోకి ఈడ్చుకుపోయారు, కేకలు వేశారు. ఎఫెసు పట్టణంలో అయితే పెద్ద గలిబిలి జరిగింది. వీడు మన విశ్వాసాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అన్నట్టు హడావిడి చేశారు. అక్కడ పౌలు ఏం చెప్పాడు? అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే పౌలు గారు ఏం చెప్తాడంటే, అరే నాయన, నాకు ఒక బలిపీఠం కనబడింది ఇక్కడ, అక్కడ దాని మీద ఏమని రాసుంది? తెలియబడని దేవునికని రాసుంది. మీరు ఏదైతే తెలియక జ్ఞానం అనుకుని మోసపోతున్నారో అది మీకు తెలియపరచడానికి వచ్చాను. ఎంత బాగుంది చూసారు బైబిల్. ఇది అర్థం కాక మనం ఎక్కడ తెలివిగా ఆలోచించవలసినటువంటి బైబిల్ని తక్కువని దారి తప్పించేసేసరికి చాలామంది వెళ్ళిపోయారు. అలాగా చాలామంది వెళ్ళిపోయారు. అక్కడ పౌలు గారు చెప్తున్నది, ఈ లోకజ్ఞానం మిమ్మల్ని మోసం చేస్తుంది, ఈ లోకజ్ఞానం మిమ్మల్ని మాయ చేస్తుంది. అది మనిషి మట్టి మెదడులో పుట్టినటువంటి జ్ఞానం. అది దైవజ్ఞానం కాదు. అది మనిషి మట్టి మెదడులో నుండి వచ్చింది, మనిషి మట్టి ఆలోచనలో నుండి వచ్చింది. మనిషి మట్టి ఆలోచనలో నుండి వచ్చింది కాబట్టి మిమ్మల్ని భ్రష్టు పట్టించింది. అందుకే అజ్ఞానాన్ని జ్ఞానమని పొరబడుతున్నారు, అంధకారాన్ని వెలుగని పొరబడుతున్నారు. ఆ కింద అంటాడు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధిస్తున్నాము. ఈ జ్ఞానము మరుగుగా ఉంది, అందుకే మీకు ఎన్నాళ్ళు తెలియలేదు. మీరు ఏవేవో సృష్టించేసుకున్నారు. ఇది వచ్చేలోపు మీరు ఏవేవో కొత్తవి సృష్టించేసుకున్నారు. మనిషి మట్టి మెదడులో పుట్టిన వాటికి రూపాన్ని ఇచ్చేశారు, సృష్టించేసుకున్నారు. మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తం నియమించినది లోకాధికారులలో ఎవనికి తెలియదు. వారికి తెలిసి ఉండిన ఎడల మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందరు. పైనుంచి కింద వరకు లోకజ్ఞానం గురించే మాట్లాడుతూ వస్తున్నాడు. ఇక్కడ మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాడు. చూడండి, 13వ వచనం 2:13 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:13. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక, ఏ మాటలటవి? మనుష్య జ్ఞానము అనగా దానికి మరో పేరు లోక జ్ఞానము, మరో పేరు దయ్యముల జ్ఞానం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూస్తూ ఆత్మ నేర్పు మాటలతో మేము వీటిని గూర్చి బోధిస్తున్నాం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు అన్నాడు ఇక్కడ. ఏ మనుష్యుడట? ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు
దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడం అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. చూసారా, లోకజ్ఞానం ఆత్మజ్ఞానానికి వేరుగా ఉంటుంది. ఇది దేవుడు స్పష్టంగా వ్రాయించినటువంటి విషయం. వాళ్ళు దాన్ని గ్రహించలేకపోయారు. అందుకే మూఢత్వం, అందుకే మూర్ఖత్వం. లేకపోతే చూడండి, ఎవరో ఒక బాబా ఉమ్మూసేస్తే తెచ్చుకుని తింటున్నారంటే అది అసహ్యం అనిపించట్లా? ఎవడో నవిలూసేసిందని తెచ్చుకుని తింటారా? అసహ్యం అనిపించట్లా? ఎవరో కొడితే కొట్టించుకుంటున్నారు, ఎవరో తొక్కితే తొక్కించుకుంటున్నారు. తొక్కుడు బాబాలు, తన్నుడు బాబాలు, 1, 2 కాదు, ఇలాంటివి ఎన్ని ఉన్నాయి? ఏమనాలి? ఈ సమాజంలో చాలా చోట్ల ఇలాంటి అంధవిశ్వాసాలు రాజ్యం వెళ్తున్నాయి, ఇలాంటి మూఢ విశ్వాసాలు రాజ్యం వెళ్తున్నాయి. ఎన్నో చోట్ల, ఎన్నో విధాలుగా. అదే మనిషి మట్టి మెదడులో పుట్టినటువంటి జ్ఞానం. దాని గురించి ఇంకా పౌలు గారు లోతుగా వివరణిస్తూ కొలస్సీ పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదట 8వ వచనం, ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను. ఏం పాఠాలటివి చెప్పండి? మనుష్యుల పారంపర్యాచారమును అంటే మనుష్యుల పారంపర్యాచారం అనగా దానికి వివరణ ఇస్తున్నాడు. ఏంటది అనగా అంటే ఈ లోక సంబంధమైన మూల పాఠము. పాఠము ఏం పాఠం ఇది? లోక సంబంధమైన మూల పాఠం. అనుసరించి మోసకరమైన రెండోది నిరర్ధక అంటే అర్థం లేనిది, మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును పట్టుకుని పోవు ఆడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. అది లోక జ్ఞానం, దయ్యముల జ్ఞానం, మనిషి మట్టి మెదడులో పుట్టినటువంటి జ్ఞానం, దేవుని ఎరుగకుండిన జ్ఞానం, దేవుణ్ణి అర్థం చేసుకోలేని జ్ఞానం. చూసారా? ఎలయనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అర్థమైంది ఇప్పుడు మీకు? ఆ మూల పాఠాలనే ఏం చెప్తున్నాడు ఇక్కడ? దయ్యముల జ్ఞానము లేదా లోక జ్ఞానము అని చెప్తున్నాడు. దానిని మీరు నమ్మి మోసపోకండి. అది జ్ఞానమని మీరు భ్రమపడకండి, పొరబడకండి. రైట్? ఇక మరో మాట, అదే కొలసీ పత్రిక అదే 2వ అధ్యాయంలో 20వ వచనం నుంచి చదువుదాం. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠములు, లోక జ్ఞానము విషయమై, లోకము యొక్క మూల పాఠాలన్నా లోక జ్ఞానమన్నా ఒకటే. లోకము యొక్క మూల పాఠాలు లేదా లోకము యొక్క జ్ఞానము, ఆ లోకము యొక్క జ్ఞానము విషయమై చచ్చిన వారైతే, ఏమైతే? సైన్స్ విషయంలో చచ్చిన వారైతే అని కాదు, లెక్కల విషయంలో చచ్చిన వారైతే అని కాదు, సోషల్ విషయంలో చచ్చిన వారైతే, ఎంబీఏ విషయంలో, ఎంసీఏ విషయంలో, ఇంజనీరింగ్ విషయంలో, ఎంబీబీఎస్ విషయంలో చచ్చిన వారైతే అని కాదు సుమా. అవన్నీ మనకు అవసరం అండి. ఎంబీబీఎస్ చదవలేదనుకోండి, ఈరోజు మనకు వైద్యం ఎవరు చేస్తారు మరి చెప్పండి? లోకా గారు కూడా ఎవరు? చదివి అయి ఉంటాడా, చదవకుండా అయి ఉంటాడా? చెప్పండి. లోకా గారు వైద్యుడు చదివి అయి ఉంటాడా, చదవకుండా అయి ఉంటాడా? చదివే అవ్వాలి, అంటే నేర్చుకునే అవ్వాలి. ఎలా చేయాలి వైద్యం? ఆ రోజుల్లో అంతా ఆయుర్వేదం కనుక ఏం వాడాలి, ఎలా వాడాలి, వేటికి వాడాలి, ఇవన్నీ చదువుకున్న తర్వాతే లోక వైద్యుడయ్యాడు. ఇప్పుడు కూడా వైద్యుల అవసరం ఉంది, వైద్యులు కావాలి మనకి. కానీ ఇక్కడ చెప్తున్నది ఈ లోక జ్ఞానము లేదా మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై, అంటే లోక జ్ఞానము విషయమై మృతి పొందిన వారైతే మీరు చచ్చిపోవాలి అందులో. అంటే ఆ విషయంలో మీరు పూర్తిగా దాన్ని క్లోజ్ చేసేయాలి. మీ మైండ్ని అక్కడ నుంచి మీరు తీసేయాలి. ఓహో, ఎన్నాళ్ళు నేను మోసపోయాను, ఎన్నాళ్ళు నేను అజ్ఞానంలో ఉన్నాను, ఎన్నాళ్ళు నేను అధైర్యంలో ఉన్నాను, ఎన్నాళ్ళు నేను పిరికితనంలో ఉన్నాను, ఎన్నాళ్ళు నేను అబద్ధాన్ని నమ్మాను, సత్యం తెలుసుకోలేకపోయాను, అసత్యమే సత్యమని భ్రమించాను, అజ్ఞానాన్ని జ్ఞానమని భ్రమించాను, ఆ మూల పాఠాల విషయంలో మూర్ఖత్వంలో ఉండిపోయాను. ఆ మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత్తో పట్టుకోవద్దు, ఏదో అయిపోద్ది, అమ్మమ్మో రుచి చూడొద్దు ఈ సమయంలో ఏదో అయిపోద్ది,
ముట్టుకోవద్దు ముట్టుకోవద్దు ముట్టుకోవద్దు, ముట్టుకుంటే ఏదో జరిగిపోద్ది. అను విధులకు మీరు లోబడనేలా, అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును. అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను, వినయ విషయములోను, దేహ శిక్ష విషయములోను జ్ఞానరూపకమైనవిగా ఎంచబడుచున్నవే గాని. ఎలా ఎంచబడుతున్నాయటవి? జ్ఞానరూపకమైనవిగా ఎంచబడుతున్నాయి. అమ్మో ఎంత జ్ఞానం అండి, ఏం చేసేస్తున్నారు చూడండి, ఎలా అడావిడి చేసేస్తున్నారు చూడండి, ఎక్కడికి ఎక్కేశారు చూడండి, ఎక్కడికి వెళ్ళిపోయారు చూడండి, ఇవన్నీ అనుకుంటూ ఉంటారు. అవన్నీ జ్ఞానరూపకమైనవిగా ఎంచబడుచున్నవి కానీ శరీరాచ్ఛ నిగ్రహం విషయంలో ఏ మాత్రము ఎన్నిక చేయదగినవి కావు. కనుక మీరుకెప్పుడూ పైనున్న క్రీస్తు వైపే చూడండి కానీ భూ సంబంధమైన ఈ లోక జ్ఞానం మీద మనస్సు పెట్టుకోకండి. అర్థమైందా? ఈ లోక జ్ఞానం దేవుని దృష్టిలో వెర్రితనం. నిజమే, వెర్రితనమే. వెర్రితనం కాకపోతే సృష్టింపబడిన వస్తువులు ఆయన సృష్టించాడు. ఈ భూమి మీద జీవులను ఎవరు సృష్టించారు? దేవుడు సృష్టించాడు. దేవుడు సృష్టించిన సృష్టమును నీవు ఆరాధిస్తూ సృష్టికర్త అయిన దేవుణ్ణి విడిచిపెట్టేసి సృష్టానికి లోకజ్ఞానం అని పేరు పెట్టి ఆ సృష్టి ఆరాధనకు కొన్ని పుస్తకాలు రాసి అదే జ్ఞానం, కొన్ని సిద్ధాంతాలు పుట్టించి అదే జ్ఞానం, కొన్ని పద్ధతులు పుట్టించి అదే జ్ఞానం, కొన్ని ఆచార వ్యవహారాలు పుట్టించి అదే జ్ఞానం అనుకున్నామంటే అది వెర్రితనం కాదా? అందుకే దేవుడు అన్నాడు, ఈ లోక జ్ఞానమును నేను నిరర్థకమైనదిగా వెర్రితనముగా చేసి ఉన్నాను. క్లియర్? ఆల్ క్లియర్, నో డౌట్ ఎట్ ఆల్. ఇంక అందులో కానీ మనం ఏమనుకున్నామంటే అమ్మో బడి చదువులే లోక జ్ఞానం. ఎప్పుడు అలా అనుకోకండి మీదట. ఈ లోకము తన మట్టి మెదడులో పుట్టించిన ఏ జ్ఞానాన్ని మీరు నమ్మాల్సిన అవసరత లేదు. ఈరోజు మంచిది కాదు, చీకటి వచ్చే సమయానికి మీరు ఇంట్లోంచి బయటికి రాకూడదు. ఈరోజు అస్సలు మంచిది కాదు, వెలుగు వచ్చే సమయానికి మీరు కొంపలో ఉండిపోవాలి, లేకపోతే ఎక్కడికో ఉండిపోవాలి. ఈ క్షణంలో మీరు ఇలా చెయ్యాలి, ఈ క్షణంలో మీరు అలా చేయాలి, అది పోవాలంటే ఇది చేయాలి, ఇది పోవాలంటే అది చేయాలి. నిన్న ఒక ఆవిడ మాట్లాడుతూ ఇంట్లో యాలక్కాయలు ఏదో పెట్టుకోమంటుంది. బీరువాలో యాలక్కాయలు పెట్టుకుంటేనట్ట డబ్బులు ఎక్కడికి పోవటం ఇంకా అక్కడే ఉంటాయి. మన బీరువాలో 2 యాలక్కాయలు పెట్టుకుంటేనే డబ్బులు అక్కడే ఉండిపోతే మరి యాలక్కాయల వ్యాపారం చేసేవాడు ఏమైపోవాలి? మనమంతా అలా ఆలోచిస్తే ఎప్పుడో బాగుపడుతుంది కదా. వాడు రతన్ టాటాని మించిపోవాలి, లేకపోతే అంబానీని మించిపోవాలి. మనం అలా నమ్మం. 2 సరిపోతాయండి, చాలండి. ఎక్కడ పెట్టుకోమంటారండి? పర్సులో పెట్టండి, లేకపోతే బీరువా సొరుగులో పెట్టండి, సీక్రెట్ నరలో పెట్టండి. ఇవ్వండి. ఈ మూఢ విశ్వాసాలు, అంధ విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో అవే లోకజ్ఞానంగా పిలువబడుతున్నాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అంతే తప్ప బడి చదువులకు మీ పిల్లల్ని దూరం చేయకండి. దేవుడు ఇంకా మీకు జ్ఞానం, వివేకం అనుగ్రహించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు విలువైన మీ మాటల చేత మీ పిల్లల్ని పోషించినందుకు స్తోత్రం ప్రభు. అనేక మందికి తెలియక మోసపోయినటువంటి విషయంలో మాకు వివేకాన్ని ఇచ్చారు, జ్ఞానాన్ని ఇచ్చారు, మాకు నేర్పించారు. ఇది మీ పిల్లలందరూ అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. మీ కృపలో ప్రతి ఒక్కరిని బలపరచండి, భద్రపరచండి. మీ సహాయ సహకారాలతో మమ్మల్ని నింపమని క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనలో అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.